నాకు ఈ ప్లేస్కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక విధంగా ఆంటీ మన ఇద్దరిని కలిపిందనిపిస్తుంది. చే నాకు నువ్వు మీ ఫ్యామిలీ బాగా నచ్చారు. ఐ విల్ లవ్ హీ సిద్ధార్థ్. సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. హీస్ జస్ట్ లైక్ యూ. తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. I'm so happy for you, Meera. ఐ నో యు మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? వస్తాను. నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను. అందుకే ఇదంతా. థ్యాంక్ యూ. నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది, వెళ్ళి ప్యాక్ చేసుకో. ఓకే ఓకే. సారీ మమ్మీ, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను. మీరా సిద్ధార్థ్ తన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్. ఇదిగో స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ అక్క. బై గిఫ్ట్స్. బాయ్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని. వస్తాను ఆంటీ. జాగ్రత్త. వస్తాను అంకుల్. బాయ్ బాయ్. మీరా ఇండియా వెళ్ళిపోయింది. మీకే ప్రాబ్లం లేదు. చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే నాకు కీర్తి దొరికింది. ఇంతకీ నీలో స్టోరీ ఏమైంది? అబద్ధంతో మొదలైంది, అందుకే నిజం కాలేదు. హలో చే మీరా, ఎలా ఉన్నావు? ఏమైంది మీరా? ఏమైందో చెప్పు. నేను సిద్ధు విషయం మా ఇంట్లో చెప్పాను. ఒప్పుకున్నారు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్కారం అండి. నా పేరు ముత్తప్ప. మీరా నా చెల్లెలు. ఏ పని మీద వచ్చారు? మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సిద్ధు, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, మన మధ్య పరిచయం నువ్వు ప్రేమ అనుకుంటే అది నా తప్పు కాదు. 4 రోజుల్లో నా పెళ్లి. దయచేసి వెళ్ళిపోండి. బాబు, మీరా నా చెల్లెలు కాదు, బిడ్డలాంటిది. మాకెవరూ లేరు. తను కన్నెల్లి పెడితే ఓడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గులేదా? అయినా నీ చెల్లె ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేయటమేనా? మా నీరు అబద్ధం చెప్పదండి. అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. సిద్ధు, ఆఖరి సార్ అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను. పదన్నయ్య. అది కాదమ్మా. నిన్నింత అవమానించిన వీడు నాకొద్దన్నయ్య. పదన్నయ్య. మీరా, నేను చెప్పేది విను. పద. రా అన్నయ్య. అది కాదు మీరా. సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ్ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళేం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్ లో నేను మనిషి ముఖం చూడని మీకు తెలుసు కదా. నాన్న, అందరి విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్. ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి, నేను ఇలా ఆలోచించడం తప్పేమో నాకు తెలియదు, కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. బా ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరాని కలుస్తున్నావా? సిద్ధార్థని కలుస్తున్నాం. మరి తాతగారిని? ఆ మనిషి ముఖం లైఫ్ లో చూడండి. చూడాలి. బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి. సారీ సార్. సారీ ఏంటి? రైటర్ నేనంటే ఓకే. డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారనుకున్నారా?
అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి? నేను హామీ మాట్లాడు. నమస్కారం సార్. సార్ ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్. మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు. నీ పేరేంటమ్మా? నన్న హెసరు సిద్ధప్ప సార్. చూడప్ప సిద్ధప్ప, సార్. డైరెక్టర్ గారికి అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలి. డైరెక్టర్ గారుగా మీకా? డైరెక్టర్ గారు కచ్చి మొఖాన్ని కట్టించుకొని జనాలు మీద పడిపోతారు. ఎయిర్ లిఫ్ట్. ఎలా? ఇప్పుడు అంత దూరం మీరు ఉన్నా కూడా పర్లేదు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాడు. ఆ? సారీ బాస్. ఓకే. ఎవరు వీళ్ళంతా? బాస్ ఇక్కడ సిద్ధార్థ్. నేనే. మీరు? అంచే మీరాస్ ఫ్రెండ్. మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు. 2 రోజుల్లో నా పెళ్లి. వెళ్ళండి. షీఈ్ రియలీ డిప్రెస్డ్. ఏ చెప్తా అర్థం కదా? గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్. ఒకసారి నేను చెప్పేది విను. మన ఊరు చివరి హిల్ టాప్ లో కలుద్దాం. మీరా మంచి అమ్మాయిని నేను నీకు చెప్పక్కర్లేదు. నాకంటే బాగా నీకే తెలుసు. ఆమెను అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పేరు ముత్తప్ప, గరుడహల్లి ముత్తప్ప. మీరా వాళ్ళ అన్నయ్య నాన్న. ఈ అమ్మాయి పేరు శైలజ. మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు నేను మాట్లాడేశాను. వాళ్ళకి ఓకే. రేపు 5వ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి. సార్ మీరా నేను ఆ? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఓ మీకు కూడా తెలుసా? మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. 1000 కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనుండాలని కోరుకుంటాను. నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా? అందరూ నేనంటే భయపడతారు. ఆ భయంతోనే గౌరవం, మా భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది. నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది. నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. నాకు భయపడకూడదు, నన్ను ద్వేషించకూడదు. అర్థమైందా? మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు. అందుకే నీతో అలా మాట్లాడాను. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను. మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరాతో నీ పెళ్లి జరుగుతుంది. నేను చెప్పినట్టు చేయి. కొరియర్ ఎక్కడి నుంచి? ఎవరో మీరా అని అమ్మాయి పంపించింది. మీరా? అవును బ్రదర్. రామన్నపేటలో కజిన్ ఉన్నాడు. మా పేరెంట్స్ని తీసుకుని అక్కడికి వెళ్తాను. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. మీ పెళ్ళైపోతే వాళ్ళ అన్న ఇంకేం చేయలేడు. కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు. మీరా మీద ఉన్న ప్రేమతోనైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్త నెంబర్కి ఎస్ఎంఎస్ చేయి. ఓకే, లెట్స్ మూవ్. అయిపోయింది. డైరెక్టర్ గారు ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు. ఎయిర్ లిఫ్ట్. ఇలా కుర్ర సన్నాసి. చూసారా డైరెక్టర్ గారు ఎదవ సైటర్ ఆడును. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేస్తాం జొక్క? ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండేషన్. నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు బాటిల్ ఇసిరినా పగులుద్ది. ఊరుకోండి సార్. అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది? మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదరా మన మార్కు. ఏం జొక్క? అయిపోయి కొట్టండి. ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు. నువ్వు లవర్స్ కలపడం స్ట్రగుల్ అవుతున్నావు. బతికే ఉన్నా? అమ్మో, కొంచెం ఉంటే లోయలోకి పోదు. రెంటే కలర్ బండి తుక్కు తుక్కు అయిపోయింది. చూస్తే థిక్ ఫారెస్ట్ లా ఉంది. బా ఇప్పుడు ఎలా? అలా దేవుడే పంపించేట్టున్నాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో టక్కేసుకుని దంగలు రాసేవాళ్ళకి పెద్ద బిల్డప్. సార్ సార్ రే జొక్క, డైరెక్టర్ గారు ఏదో బిల్డప్ లాపి ముందు లైన్ చెప్పరా. టెన్షన్ వస్తుంది. మందు కూడా ఎక్కట్లేదు. డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా? ఏం తాగాలనా? కుర్రనాయాలా. డైరెక్టర్ గారు కత్తిలండి ఐడియా వచ్చింది. చెప్పు జొక్క. అది కత్తో సుత్తో నేను చెప్తాను. పట్టుకోరా. ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్. అందులో 50 సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరం, ఇంచుమించు మాధురి దీక్షిత్ లాంటి మదరం, వాళ్ళకు రితిక్ రోషన్ లాంటి కొడుకు. అందగాడు, కాకపోతే డల్ మనిషి. ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు, అది దొరకదు. కట్ చేస్తే ఓ దీపిగా పడుకునే లాంటి హీరోయిన్, అది అసలు పడుకోదు. తెగసాయం పిచ్చి. ఓ ఇటుకలు పట్టేలాంటి కాలేజీలో తగులుకున్నారు. అప్పుడు చెప్పింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని. ఆ లైను మన హీరోకి బాగా పట్టేసింది. దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది.
అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరు వెళ్ళిపోయింది. దాంతో మనం డల్ అయిపోయి అట్లా సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాళం చేస్తూ ఈడి బేస్లో ఉంటది. అక్కడ ఓ బోమన్ ఇరానీ లాంటోడు బొంగురుగొని తీసుకుని బోరుమని ఏడుస్తూ ఊరి సిచ్యువేషన్ చెప్పాడు. దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు. అంటే దత్తత తీసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంకో చూడండి, ఆ ఊరికి కలరావండలు అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్కు బుక్కుల్లోంచి చెక్కుల మీద చెక్కులు రాసి ఇచ్చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్. ఊరికే ఫీల్ కోసం పాడతాను, నచ్చితే పెట్టుకోండి. చూద్దాం. జాగో ఓ భాగ్యవన్ జాగో ఓ భాగ్యవన్ అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు. ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను. మంచి మజ్జిగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు. నీ పిండా కూడా ఉందిరా. ఏమైంది సార్? నాకు కావాల్సిన మజ్జిగన్నం కాదు, దమ్ బిర్యానీ. అయినా ఏముందా నువ్వు చెప్పిన కథలో? ఆల్ ఫాదర్ చెక్కులు ఇతనవడం ఏంటి? పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా సిటీ నుంచి అంత దూరం? ఎప్పుడు వెళ్తాడు?